మౌనిక చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. ఐఓఎస్ రాఘవేంద్ర మీనా. ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో ఎంసీఎఫ్ ట్రస్ట్ చైర్మన్ మౌనికరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొని ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత త్రాగునీరు ప్రజలకు కల్పించడం మౌనిక చారిటబుల్ అధినేత ఆయన అభినందించారు. మౌనిక చారిటబుల్ ట్రస్ట్ అధినేత మౌనికరెడ్డి మాట్లాడుతూ గత 11 ఏళ్ల నుంచి ఈ ట్రస్ట్ పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థికంగా అందిస్తుంది. పేద విద్యార్థులకు ల్యాప్టాప్, కంప్యూటర్లు అందించడం జరుగుతుంది. హాస్పిటల్లో జాయిన్ చేయించి వాళ్ళకి వైద్యం అందిస్తాం. పబ్లిక్లో వీళ్ళందరూ మన ఇక్కడ ఎస్సీ పీపుల్ అన్నమాట. పాపము సగం నేను సగం కన్స్ట్రక్షన్కి వాటికి ప్రొవైడ్ చేస్తాను. పట్టాలు కొన్ని పొలాలు వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ వాటర్ ప్లాంట్కి నాకు ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం. ఇది ఇప్పుడే మనం ఇన్నోగ్రేషన్ ఇప్పుడే చేశాము. ఈ వాటర్ ప్లాంట్కి ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంకి ప్రజల కోసం మంచి డ్రింకింగ్ వాటర్, మంచి సమ్మర్కి కూడా అది చాలా మంచి వాటర్ ఇవ్వడానికి ఒక మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మంచి ప్రయత్నం. ఈ వాటర్ ప్లాంట్ ఇది ఎన్సీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చారు. సో దీనికి నా తరఫున నుంచి వాళ్ళకి మెనీ కంగ్రాచ్యులేషన్స్. ఈ ఊరు వాళ్ళకి కూడా, ఈ ఊరు ప్రజలకి కూడా నా తరఫున నుంచి చాలా కంగ్రాచ్యులేషన్స్. ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఊరు ప్రజల వాళ్ళకి ఇది మెయింటైన్ చేయడానికి కూడా బాధ్యత వాళ్ళది ఉంది. అది వాటర్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు, తర్వాత వాళ్ళు ఇది మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ఈ గ్రామ వాళ్ళు మంచి బెనిఫిట్ తీసుకోండి. తర్వాత మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా అది ఇంకా ప్రాబ్లం వస్తే వాటర్ ప్లాంట్కి అది మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ నుంచి అది కూడా రిజాల్వ్ చేస్తారు. ఇది ప్రోగ్రామ్కి వచ్చి నాకు చాలా సంతోషం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ముఖ్యంగా మా ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి మా ఇనాగ్రేషన్ అంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్కి వచ్చిన మన సబ్ కలెక్టర్ గారైన ఐఏఎస్ రాఘవేంద్ర మీనా గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఈ ముఖ్యంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ మన వెలికల్ విలేజ్లో మా ట్రస్ట్ దగ్గర ప్రొవైడ్ చేయడం ఎందుకంటే ఇక్కడ చాలా అంటే మంది నాకు వచ్చి చెప్పారన్నమాట, వాటర్ కొంచెం బాగుండట్లేదు మేడం, మాకు అన్ని దగ్గర మీరు వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో మాకు కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టండి అని అడిగారు పబ్లిక్. సో అందుకని ఆలోచించి సో ఇప్పుడు నేను ఎన్సీసీ వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా మాకు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ఈ ఎన్సీసీ అర్బన్ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళకి అడిగి సిఎస్ఆర్ కింద నేను కొంచెం వాళ్ళతో కన్విన్స్ చేసి ఆ విలేజ్లో ఇస్తే మాకేం వస్తుంది, మేము సిటీలో చేస్తాము లేదంటే టౌన్లో చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను వాళ్ళని 1-2-3 సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను. సో ఆ టైంలో వాళ్ళు ఓకే అని చెప్పి సో మాకు ఇక్కడ ఈ విలేజ్కి ప్రొవైడ్ చేయడం సిఎస్ఆర్ కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము కూడా మా ట్రస్ట్ నుంచి నా ఓన్గా కూడా ఈ ప్లేస్ని ఈ
ఆర్ఓ వాటర్ ప్లాంట్కి ప్రొవైడ్ చేశాను. సో దీంట్లో మా ఇద్దరిది సమానంగానే మేము దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం పబ్లిక్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఈ టైంలో నా బ్రదరు ట్రస్ట్ మెంబర్ అయిన శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు. సో ఇప్పుడు అతను లేకపోవడం బాధగా ఉంది. బట్ కాకపోతే ఈ మంచి సంతోషమైన సమయంలో ఉండాలి, లేకపోవడం నాకు అది చాలా బాధగా కూడా ఉంది. కాకపోతే నేను దీన్ని చేసి పబ్లిక్ ఇచ్చినందుకు నాకు దీంట్లో సంతోషంగా కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని ఫ్రీగా యూస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా తీసుకెళ్ళిపోయి ఎట్లంటే అట్లా యూస్ చేయకుండా మన వాటరు మనది అనుకొని అందరూ మంచిగా వాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ వెనకాల వచ్చే వాళ్ళకి కూడా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ నీట్గా వాడుకోవాలని నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా మన రాఘవేంద్ర గారికి అంటే సబ్ కలెక్టర్ గారు వచ్చినందుకు ఆయనకి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ ఇనాగ్రేషన్